హాయ్ అండి, ఈరోజు అయితే మీకు ఒక న్యూ వెంచర్ ని తీసుకురావడం జరిగిందండి. అది ఎక్కడో కాదండి, ఫుల్ గ్రేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. 50 acres మెగా ప్రాజెక్ట్ అండి ఇది. అది ఎక్కడో కాదండి, మనకి బెంగళూరు హైవే నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అది మనకి బూర్కుల విలేజ్ కి ఆనుకునే ఉంటుందండి ఈ వెంచర్. సో చూస్తున్నారు కదండి, ఇదండి మనకి బెంగళూరు హైవే. అండ్ ప్రెజెంట్ అయితే ఇది 4 లైన్స్ లో ఉందండి. ఆల్రెడీ 6 లైన్స్ ప్రపోజల్ కూడా అయిపోయింది. ఆల్రెడీ రీసెంట్ గా వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి. సో ఇక్కడ నుంచి మనకి వెంచర్ చూసుకున్నట్టయితే జస్ట్ 2.5 కిలోమీటర్స్ లోనే ఉంటుంది. సో ఇంకా మన వెంచర్ లో డెవలప్మెంట్స్ కానివ్వండి, అలాగే వెంచర్ కి సరౌండింగ్స్ కానివ్వండి, సరౌండింగ్స్ ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయి, మన వెంచర్ లో ఎలాంటి డెవలప్మెంట్స్ చేస్తున్నామండి అలాగే చూసుకుందాం ఒకసారి. అలాగే మనకి ఇది రీసెంట్ గానే మనకి ఎల్పీ రావడం కూడా జరిగిందండి, జస్ట్ ఒక 10 days బ్యాక్. అలాగే ఇది ఫుల్ గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి, స్పాట్ రిజిస్ట్రేషన్ అండి వెంచర్ కూడా. సో మన వెంచర్ లోకి వెళ్ళి చూసుకుందాం పదండి ఒకసారి. సో ఇదండి మన వెంచరు. సో ఇది మొత్తం వచ్చేసి మనకి టోటల్ 50 acres ప్రాజెక్ట్ అండి. ఇది ఫుల్లీ గ్రేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. రీసెంట్ గానే మనకి ఎల్పీ అండ్ రేరా కూడా రావడం జరిగింది. సో 10 days బ్యాక్ రావడం జరిగింది. చూస్తున్నారు కదండి, ఎల్పీ వచ్చిన తర్వాతనే మనం ఈ రోడ్ వర్క్స్ అనేది కూడా స్టార్ట్ చేయడం అండి. అలాగే చూస్తున్నారు కదా, రోడ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయండి. అలాగే స్టార్ట్ చేశారండి చూడండి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ అండి, ఇది 40 feet రోడ్ అండి ఇది. అలాగే ఇంటర్నల్ గా చూసుకున్నట్టయితే మనకి 33 feet రోడ్ ప్రైవేట్ చేస్తున్నామండి. డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నట్టయితే మనము అండ్ క్రికెట్ నెట్ కానీ, వాలీబాల్ కోర్టు కానీ, అండ్ షటిల్ కోర్టు కానీ, అలాగే ఇందులో ఇంకా మనకి వాటర్ ఫౌండేషన్ కానీ, తోటి స్టాచ్యూ కానీ, అలాగే క్లబ్ హౌస్ కానీ. క్లబ్ హౌస్ అయితే మనము 633 square yards లో మనం క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నామండి. స్విమ్మింగ్ పూల్ కూడా ప్రైవేట్ చేస్తున్నామండి. సో ఇందులో వచ్చేసి మనకి 4 parks కూడా మనం డెవలప్మెంట్ చేస్తున్నామండి. అంటే ఒక్కో పార్క్ ఒక్కో థీమ్ లో మనం డెవలప్మెంట్ చేస్తున్నామండి. ఒక పార్క్ లో సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, అలాగే ఒక పార్క్ లో అండ్ సిట్అవుట్ ఏరియా, అలాగే ఇంకొక పార్క్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అని, అలాగే ఓపెన్ జిమ్ కానీ మనం ప్రైవేట్ చేస్తున్నామండి. సో ఇంకా ఇందులో వచ్చేసి మనకి ఫుట్ పాత్ కూడా మనం ప్రైవేట్ చేస్తున్నామండి. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ, అండ్ ఈచ్ ఎవరీ ప్లాట్ కి ట్యాప్ కనెక్షన్ కూడా ఇస్తున్నామండి. అండ్ ఇందులో 2 overhead ట్యాంక్స్ కూడా మనం ప్రైవేట్ చేస్తున్నామండి. మంచి ఎంట్రన్స్ ఆర్తో మనము ఈ వెంచర్ ని రెడీ చేస్తున్నామండి. ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఇది 50 acres ప్రాజెక్ట్. సో మన వెంచర్ కి చుట్టూ సరౌండింగ్స్ కంపౌండ్ వాళ్ళని కూడా ప్రైవేట్ చేస్తున్నామండి. సో ఇదండి మన వెంచర్ చూస్తున్నారు కదా. మన వెంచర్ లో డెవలప్మెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అలాగే మన వెంచర్ లో 140 square yards నుంచి మనకి 400-450 square yards వరకు కూడా అవైలబుల్ లో ఉన్నాయండి. అంటే కార్నర్ ప్లాట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయండి. అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ సౌత్ అండ్ నార్త్ ప్లాట్లు కూడా మనకు అవైలబుల్ లో ఉన్నాయండి. సో మన వెంచర్ సరౌండింగ్స్ మనం డెవలప్మెంట్స్ చూసుకున్నట్టయితే ఇది ఎక్కడ కాదండి, జస్ట్ మనకి బెంగళూరు హైవే నుంచి జస్ట్ 2.5 kilometer డిస్టెన్స్ లోనే ఉంటుంది. అలాగే బూర్గుల రైల్వే స్టేషన్ కూడా జస్ట్ 1.5 kilometer డిస్టెన్స్ లోనే ఉంటుందండి. సో ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిన ఈ రీజనల్ రింగ్ రోడ్ కి జస్ట్ ఇన్సైడే ఉంటుందండి. ఇది ఇన్సైడ్ అంటే మరి మనకి 300 meter డిస్టెన్స్ లోనే ఉంటుంది ఇన్సైడ్. అలాగే ఈ రీజనల్ రింగ్ రోడ్ కి మనకి ఓఆర్ఆర్ కి కనెక్టివిటీ రోడ్స్ లో చూసుకున్నట్టయితే 60 రేడియల్ రోడ్స్ వచ్చాయండి. ఈ 60 రేడియల్ రోడ్స్ లో నుంచి మనకి 9 గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ వచ్చాయండి. ఈ 9 గ్రీన్ ఫీల్డ్ రోడ్లు మనకి పెద్దగోలుకొండ నుంచి బూర్గుల కనెక్టివిటీకి మనకి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా మన ప్రాజెక్ట్ నియర్ బై చూసుకున్నట్టే జస్ట్ 400 meter డిస్టెన్స్ లోనే రాబోతుందండి. సో ఈ రోడ్ కనెక్టివిటీ చూసుకున్నట్టయితే, ఈ డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నట్టయితే, మన వెంచర్ సరౌండింగ్స్ చూసుకున్నట్టయితే బూర్గుల సెడ్జ్ కానివ్వండి, అలాగే బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా కానివ్వండి, పూలపల్లి సెడ్జ్ కానివ్వండి, అలాగే మనకి మేకగూడ, ఎలికట్ట, చందనవల్లి దగ్గర ఉన్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానివ్వండి, అమెజాన్ డేటా సెంటర్ కానివ్వండి, అలాగే ఎంఎస్ఎన్ అండ్ నాట్కో అండ్ ఎన్ఆర్ఎస్సి, ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకి మన వెంచర్ కి సరౌండింగ్స్ జస్ట్ 10 minute డ్రైవ్ లోనే ఉంటాయండి. సో ఇంకా ఈ వెంచర్ వచ్చేసి మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ 30 minute డ్రైవ్ లోనే ఉంటుందండి. సో చూస్తున్నారు కదండి, ఈ వెంచర్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ డెవలప్మెంట్ చేస్తున్నామండి. సో ఇంకా ఈ వెంచర్ గురించి ఫర్దర్ గా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్ కు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.